హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణశ్రీ కిచెన్. హోమ్లీ ఫుడ్, హెల్దీ ఫుడ్. ఈ వీడియోలో రాగి పిండితో లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత కనిపించే బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. అట్లా చేయడం ద్వారా మన లేటెస్ట్ వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు. వీడియోలోకి వెళదాం. తయారు చేసే విధానము. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుందాము. బాండీ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు రాగి పిండిని ఫ్రై చేసుకుందాము. ఇది ఎప్పటి వరకు ఫ్రై చేయాలి అంటే మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఆ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరే బాండీ తీసుకొని అది కూడా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడైన తర్వాత ఈ లడ్డూలోకి కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న రాగి పిండిలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందాము. 3/4 కప్పు బెల్లం అయితే 1 కప్పు రాగి పిండికి సరిపోతుంది. ఒక బాండీలో 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లంలో 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా కరిగించాలి. బాగా కరిగించి లేత పాకం వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే లేత పాకం వచ్చిందో స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ సిరప్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండిలో ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసి పోసుకోవాలి. ఒకసారి వీడియోలో చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా లేత పాకం వస్తే సరిపోతుంది. గట్టి పాకం ఎట్టి పరిస్థితుల్లో పట్టకూడదు. ఈ లడ్డూకి లైట్ పాకం, తీగ పాకం లాంటి పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేస్తే మన రాగి పిండి బాగా ఫ్రై అయిపోయింది. అదేవిధంగా బెల్లం పాకం, తీగ పాకం కూడా రెడీగా ఉంది. ఇప్పుడు స్టవ్లు ఏవి ఆన్ చేసి ఉండకూడదు. ఇప్పుడు ఒకసారి వీడియోలో చూస్తున్న విధంగా కొద్దిగా యాలకుల పౌడరు వేసుకుందాము. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న సిరప్ని ఫిల్టర్ సహాయంతో రాగి పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఆ సిరప్తో వేడివేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే చేయి పెట్టకుండా కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకుంటే మంచి రాగి పిండి లడ్డు మనకి రెడీ అవుతుంది. ఈ రాగి లడ్డూని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినవచ్చు. ఎందుకు అంటే రాగి పిండిలో కాల్షియం ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది. సో పిల్లలకి పెద్దలకి అందరికీ కాల్షియం, ఐరన్ చాలా అవసరం కాబట్టి మీరు కూడా వారానికి ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి వీడియోని చూస్తే రాగి పిండి బెల్లం సిరప్ను పీల్చుకొని కొద్దిగా వేడి కూడా తగ్గి రెడీగా ఉంది. ఈ సమయంలో చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మీకు ఏ సైజు అయితే లడ్డూ కావాలో ఆ సైజులో రెడీ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.